తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అవును ప్రియులారా, మనమందరం కూడా మన యొక్క అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ఆత్మీయంగా దేవునికి దూరమయ్యి నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి మనకి ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. చచ్చినటువంటి స్థితిలో ఉండగా అని అంటాడు. అనగా చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే అతడు వాసన కొట్టేటువంటి స్థితిని మనం గమనించవచ్చు పిల్లరా. అతని శరీరము కొంచెం కొంచెం కుళ్ళిపోతూ, అతడి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా కుళ్ళిపోతూ వాసన కొట్టేటువంటి స్థితి చనిపోయినటువంటి వారి దగ్గర మనకు కనపడుతుంది. అనగా ఒక రోజు ఐస్లో ఉంచకపోతే వాసన కొట్టేటువంటి స్థితిని మనం గమనించవచ్చు. అలాగా మనము అనేక దినముల నుంచి మనం ఆత్మీయంగా చనిపోయి వాసన కొట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు ప్రేమించి పరిమళ సువాసనగా ఉండడానికి, అనగా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండడానికి. పరిమళ సువాసన అనేది ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు, కానీ చనిపోయి కుళ్ళు కంపు కొట్టేటువంటి వారిని ఎవరు కూడా ఇష్టపడరు ప్రియులరా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, అనగా వాసన కొట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మార్చబడాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన్ను తాను అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకొనెను. అవును, మనము అర్పించేటువంటి అర్పణ దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు మన యొక్క అర్పణను అంగీకరిస్తాడు. ఆనాడు హేబేలు కయ్యోని యొక్క అర్పణలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హేబేలు ఇచ్చినటువంటి అర్పణను ప్రభువు అంగీకరించారు. అలాగే కయ్యోను ఇచ్చినటువంటి అర్పణను ప్రభువు తిరస్కరించారు. కారణం ఏంటంటే వారి యొక్క అంతరంగాన్ని, వారి యొక్క హృదయ స్థితిని పరిశీలించినటువంటి దేవుడు ఎవరి హృదయమైతే పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుందో అటువంటి హృదయంతో అర్పించినటువంటి అర్పణను ఆనాడు యెహోవా దేవుడు స్వీకరించాడు. అలాగే మన యొక్క అపరాధాల చేత, పాపముల చేత, అసూయ చేత, ద్వేషము చేత, మత్సరములు, కలహములు, అలాగే శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉన్నటువంటి మనము, మన యొక్క హృదయాలు దేవునికి అయిష్టమైనటువంటిగా మారినాయి. అనగా చచ్చినటువంటి జంతువు ఏ విధంగా అయితే వాసన కొడుతుందో అలాగా మన శరీరాశల చేత మన హృదయము భయంకరమైనటువంటి పాపములతో నింపబడి ఉన్నది పిల్లల. అటువంటి హృదయము దేవుని ఎదుట అర్పణగా అర్పించబడాలి అంటే, దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా అర్పించబడాలంటే ఆ హృదయములో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వము తీసివేసుకొని పరిశుద్ధముగా మార్చబడాలి పిల్లల. కాబట్టి మనము దేవుని ఎదుట మన యొక్క హృదయము ఇష్టమైనటువంటిదిగా పరిమళ సువాసనగా ఉండటానికి ప్రభువు తను తగ్గించుకొని లోకానికి వచ్చి మనందరి కొరకు అర్పణగా బలి అయ్యారు. ఆ బలి ద్వారా చిందించబడినటువంటి రక్తము మన హృదయముల మీద పడినప్పుడు మన ప్రతి అవిధేయత, మన ప్రతి పాపము కూడా కడిగివేయబడుతుంది. అది ఎంత భయంకరమైనటువంటి పాపములతో ఉన్నా, మన హృదయము ఘోరమైనటువంటి దుష్కార్యాలతో నిండి ఉన్న క్రీస్తు రక్తం చేత ఎవరి హృదయం అయితే కరిగించబడుతుందో ఆ హృదయాన్ని దేవునికి అర్పణగా అర్పించినప్పుడు పరిమళ సువాసన వెదజల్లేటువంటి హృదయముగా ఉంటుంది. కాబట్టి ప్రభు దానిని స్వీకరిస్తాడు. కాబట్టి మన హృదయాలు దేవునికి పరిమళ సువాసనగా ఉంచాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన్ను తానే ఒక అర్పణను అర్పించారు, బలిని అర్పించారు. ఆ బలి ద్వారా చిందించబడినటువంటి రక్తములో మన హృదయాన్ని కడుక్కున్నట్లయితే మనమందరం కూడా పరిమళ సువాసనగా ఉంటాం. ఒకవేళ ఇంకా ఆ రక్తం చేత కడగబడకుండా మనకిష్టమైనటువంటి రీతిలో ఇంకా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మనము అపరాధముల చేత చచ్చి కంపు కొట్టేటువంటి స్థితిలో ఉంటున్నాం. ఆ కంపును తీసివేసి పరిమళ సువాసనగా మార్చబడడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటటువంటి సత్యాన్ని గమనించి మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకొని ఈ కంపు కొట్టేటువంటి హృదయాన్ని తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి పరిమళ సువాసనగా ఉండేటువంటి హృదయాన్ని ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి చేరదాం. మన ప్రతి అవిధేయత, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చేత కనికరాన్ని పొంది ఆయన చేత మనమందరం కూడా శుద్ధి చేయబడదాం. అతిక్రమంలో దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మన పాపములను మనం ఒప్పుకొని నేల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మన ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాలు ఉన్నా, మన చేతులు ఎంత రక్తంతో నింపబడి ఉన్నా ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని చేరదాం. వాసన కొట్టేటువంటి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన రక్తం చేత పరిమళ సువాసనగా దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, పరిమళ సువాసనగా నీవు నేను ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువు వారు తన్ను తానే అర్పణగా అంగీకరించుకున్నాను. ఆ అర్పణను
ఆ బలిని ద్వారా చిందించబడినటువంటి రక్తం చేత మేమందరం కూడా కడుక్కొని మమ్మలను మేము శుద్ధిపరచుకొని మీ ఎదుట నిర్దోషులంగా ఉండున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.